నిజామాబాద్ నగరంలోని ఆనంద్ నగర్ నాలలో గల్లంతైన చిన్నారి మృతదేహం లభ్యమైంది. గాలింపు చర్యలు చేపట్టిన సిబ్బందికి మృతదేహం కనిపించగా బయటకు వెలికి తీశారు. నగరంలో చిన్నపాటి వర్షానికి నాలలు పొంగిపొర్లుతున్నాయి. వర్షం వచ్చిందంటే చాలు భయాందోళనకు గురవుతున్నామని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి అనన్య మృతి చెందిన ఘటనా స్థలం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. రెండేళ్ల చిన్నారి అనన్య ఆడుకుంటూ వెళ్తూ నాలలో పడిపోయిన ఘటన విషాదం నింపింది. ఈ విషాదంలో ఆ చిన్నారి మృతి చెందిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం వర్ణి చౌరస్తా సమీపంలోని ఆనంద్ నగర్లో ఉన్నాము. ఇక్కడ అనన్య కుటుంబ సభ్యులు నివాసం ఉండే ఈ ప్రాంతంలో ఉన్నాం. ప్రస్తుతం ఇదే నాలలో ఆడుకుంటూ వెళ్తూ చనిపోయిన ఘటన నెలకొంది. ఇక్కడ నుంచి అనన్య మృతదేహం ఒక 2 కిలోమీటర్ల మేరకు వెళ్ళిన పరిస్థితి నెలకొంది. దీంతో అధికారులు మాత్రము ఎప్పుడు పట్టించుకోరు. వర్షాకాలం వస్తే ఇలాంటి ఇబ్బందులే ఉంటాయని కూడా స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. నిన్న కురిసిన వర్షానికి పెద్ద ఎత్తున వర్షపు ప్రవాహం పెద్ద ఎత్తున నాలాలో వచ్చింది. ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వర్షపు నీరు ఈ ప్రాంతంలో వరద ప్రవాహం పోటెత్తిన పరిస్థితి నెలకొంది. ఒక్కసారి వరద ప్రవాహం పోటెత్తడంతో ఆడుకుంటూ బయటకు వచ్చిన అనన్య ఒక్కసారి ఈ నాలాలో కొట్టుకుపోయిన పరిస్థితి నెలకొంది. కిలోమీటర్కు పైగా దూరంలో చిన్నారి అనన్య మృతదేహం లభించింది. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్న పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడ స్థానికులు ఉన్నారు, వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ ఘటన ఎట్లా జరిగింది? ఎట్లా సార్, నిన్న వర్షం వచ్చింది బాగానే. వర్షం వచ్చుడికి బాగా భారీ వర్షం వచ్చింది. వచ్చే వరకు నీళ్లు మొత్తం మోరి మీదికెళ్ళి నీళ్ళు వచ్చుడు అయిపోయింది. బాగా నీళ్ళు ఇప్పుడు ప్రతిసారి ఇట్లనే ఉంటుంది, ప్రతి ఇయర్ ఇట్లనే వస్తూనే ఉంటుంది. ఇక వస్తూనే ఉంటారు ఆఫీసర్లు, ఇలా చూస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు, చేస్తారు, ఖాళీ మామూలుగా మరమ్మతులు చేస్తారు. పర్మనెంట్ సొల్యూషన్ అనేది చెయ్యరు. మేము చెప్తూనే ఉంటాము. ఇక్కడ మొన్న ఒక ముసలామే పడ్డది మోర్ల, మొన్న తీసినాము, హాస్పిటల్ పంపించినాం. మళ్ళీ మొన్న పిల్లలు పడ్డారు, ఇద్దరు, వాళ్ళకి తీసినాం. ఎప్పుడు చిన్న పిల్లలు స్కూల్కి పోతూ వస్తూ ఉంటారు, అందరికి ప్రతి ఒక్కటి ఇబ్బంది అవుతూనే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మన కరెంటు సౌకర్యం కూడా లేదు మాకు. మున్సిపాలిటీలోకి ఇంతకుముందు అప్లికేషన్ ఇచ్చినాము, ఎమ్మెల్యే వచ్చిండ్రు, ఎంపీలు వచ్చినా కానీ చూసిండ్రు, వాగ్దానం ఇస్తూనే ఉంటున్నారు, కానీ పని మాత్రం చేయడం లేదు. ఇంకొకటి ఏంటంటే హై టెన్షన్, ఇది 333 kV లైన్ ఉంది మా మీద. ఇది తీయడం మాకు మా గల్లీలో కూడా హమ్మింగ్ వస్తుంటుంది కరెంటుకు. ఇక గోడలకు దీనికి షార్ట్ వస్తూ ఉంటుంది. వాళ్ళు కూడా చెప్పిన కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఏం పట్టించుకుంటలేరు. కావున ఇది ఏమైనా పర్మనెంట్గా సొల్యూషన్గా ఏమైనా ఆలోచించి ఏమైనా చేస్తే గల్లీవాసులు కూడా సంతోషకరంగా ఇది చేస్తారు. ఇక ప్రతిసారి వచ్చినారు, చూస్తారు, వెళ్ళిపోతుంటారు. మొన్న కమిషనర్ వచ్చినారు, కమిషనర్ కూడా కంప్లైంట్ ఇచ్చినాం, చెప్పినాం, సార్ ఇట్లా మా పరేషాన్ ఉంది, మాకు ఇది చేయండి. మేము 26 సంవత్సరం అయిపోయి ఇక్కడ ఉండి ఈ మేము బ్రిడ్జ్ మేము వేయించుకున్నాం, మున్సిపాలిటీ వాళ్ళు కూడా వేయలేదు, సొంతంగా మేము పైసలు పెట్టి మేము చేయించుకున్నాం. మట్టి వీటి మొత్తం మేమే వేయించుకుంటూ ఉంటున్నాం. కానీ ప్రతిసారి ఎవరైనా వస్తుంటారు, పోతుంటారు, చేస్తుంటారు, ఎవరు ఏం లేదు. నామమాత్రంగా లీడర్షిప్లుగా ఉన్నారు, కానీ కాకపోతే పని మాత్రం లేదు. ఇది ఉంది. ఎన్నికల సమయంలో ఓట్ల కోసమే తమను వాడుకుంటున్నారని కాలనీ వాసులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అనన్య నివాసం వద్ద ఉన్నాం. ఈ నివాసంలోనే ఇక్కడి నుంచే ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆడుకుంటున్న సమయంలోని ఘటన చోటు చేసుకుంది. సాయంత్రం వేళ వర్షం కురుస్తున్న సమయంలో ఆట వస్తువు బయటపడడంతో ఆ వస్తువును తీసుకునే ప్రయత్నంలో అనన్య బయటకు వచ్చింది. ఒక్కసారి వరద ప్రవాహం పెద్ద సంఖ్యలో రావడం, వర్షం నీరు పెద్ద ఎత్తున వరద రావడంతో ఎగువ ప్రాంతాల నుంచి వర్షం నీరు ఈ దిగువ ప్రాంతానికి వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున వర్షపు ప్రవాహం వచ్చింది. దీంతో ఈ ప్రవాహంలో ఒక్కసారి అనన్య ఈ నీటి ప్రవాహంలో కొట్టుకొని పోయి నాలలో పడిపోయిన పరిస్థితి నెలకొంది. ఈ నాలలో పడిపోయిన తర్వాత ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల మేరకు వెళ్ళిన పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలు జరుగుతున్న అధికారులు చూసి చూడనట్లు వివరిస్తున్నట్టు పరిస్థితి నెలకొంది. ఇక్కడున్న బ్రిడ్జికి సంబంధించి కాలనీ వాసులే సొంత నిధులతో వేసుకున్న పరిస్థితి నెలకొంది. అధికారులు మాత్రం స్పందించలేదని కూడా స్థానికులు ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలా. ఇలాంటి ఘటనలు జరిగిన తర్వాత స్పందించే కంటే ముందు వర్షాకాలం రాకముందే ముందస్తు చర్యలు చేపట్టాలా, సహాయక చర్యలు చేపట్టాలా, ఇలాంటి పరిస్థితులు రాకుండా చూడాలని కూడా ఈ ప్రాంత వాసులు కోరుతున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HMTV, నిజాం.